సీఎం జగన్ను భౌతికంగా లేకుండా చేయడమే లక్ష్యంగా ఆయనపై దాడి జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ పక్క మర్డర్ ప్లాన్ నుంచి సీఎం జగన్ బయటపడ్డారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న అంశాలు విస్తుపోయేలా ఉన్నాయి. టీడీపీ నేత బోండా స్కెచ్ వేసి సీఎం జగన్ను హత్య చేసేందుకు ప్రయత్నించింది. సీఎం జగన్ హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీటు రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీష్ కుమార్ను ప్రేరేపించి సీఎం జగన్పై దాడికి పాల్పడేలా పురికొల్పారు. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల దగ్గర దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. సీఎం జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళికని పోలీసులు పేర్కొన్నారు. సీఎం జగన్పై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. ప్రధాన నిందితుడైన వేముల సతీష్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ కేసులో A2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సీఎం జగన్ను హత్య చేసేందుకు కుట్రదారులు పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో సహా వెలికితీశారు. అయితే నిందితుడు సతీష్ను విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్పై హత్యాయత్నానికి సతీష్ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని A2గా చేర్చారు పోలీసులు. ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో మరిన్ని వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రిని హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారని వివరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. సీఎం తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్ సింగ్ నగర్ వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు A2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్ను A2గా ప్రేరేపించాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశారని వివరించారు పోలీసులు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోకి చేరుకోకముందే నిందితులు అక్కడికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్తో రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ ప్రాంతానికి వచ్చాడు సతీష్. మరికొంతమందితో అక్కడ మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8:04 సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ప్యాంటు జేబులో ఉన్న రాయి తీసి సీఎం జగన్పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు సిమెంట్ కాంక్రీటు రాయి సీఎం తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ప్రాణాపాయం తప్పింది. సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల రికార్డులు పరిశీలించారు. స్థానికులు తమ సెల్ ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా ఆధారాలను విశ్లేషించారు. అన్ని ఆధారాలతో హత్యాయత్నం కేసులో A1 వేముల సతీష్, A2 పాత్రను నిర్ధారించారు. దర్యాప్తు బృందాలు ఈ నెల 17న సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని KGF అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న తర్వాత మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేశారు. నిందితుడు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సతీష్ అతని ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్ను అజిత్ సింగ్ నగర్లోని పిఎస్కు తరలించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈ కేసును ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు నివేదిస్తున్నారు. పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద కోర్ట్. And after producing before the court తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ మజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ అయిన తర్వాత డైలీ రిపోర్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ సెండింగ్ టు మీ అండ్ ఐఎమ్ సెండింగ్ టు ద పోలీస్ అబ్జర్వర్. సో ఈ అంతా పోలీస్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. అండ్ విదిన్ 2-3 days ఐ థింక్ పోలీస్ అబ్జర్వర్ ఇఫ్ హీఈస్ అగైన్ కమింగ్ టు అవర్ స్టేట్ ఆఫ్టర్ 23rd or 24th వస్తున్నారు. So he is again personally going to the details and take further action on the thing. అయితే ఈ కేసులో తెర వెనుక కుట్రదారులపై దృష్టి పెట్టారు పోలీసులు. A2 పాత్రకు సంబంధించి మరింత సమాచారంతో పాటు అతని వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు.